హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ బ్రష్. సమ్మర్ కదా అని చెప్పేసి ఇంట్లో ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని చెప్పి పాలు తీసుకొచ్చి చక్కగా కాగబెట్టానండి. సో పాలు అయితే కాస్త పొంగుకొచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, రైజిన్స్, డ్రై నట్స్ అన్నీ కూడా కలిపేసి ఇలా గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. వీటిని కాస్త వాటర్ వేసి నానబెట్టి ఉంచుతాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి. సో ఇది ఐస్ క్రీమ్స్లోకి అండ్ స్వీట్స్లోకి వాడుతూ ఉంటాం కదా. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిఠాయి మేట్ అనమాట. సో ఇవి నేను ఇప్పుడు ఐస్ క్రీమ్లోకి వాడుతున్నాను. ఇంకా ఒక పొంగు రాగానే చక్కగా మళ్ళీ ఇంకా పాలు పొంగకుండా వాటిని అలా కలుపుతూ ఉంచుకుంటున్నాను అనమాట. సో ఇలా పాలు కాగుతూ ఉంటాయి. ఈ టైంలో మనము ఫ్రెష్ క్రీమ్ మొత్తము ఒక ప్యాకెట్ మొత్తం నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ. అంటే మీకు మిల్క్ క్వాంటిటీని బట్టి మీరు క్రీమ్ లెవెల్ ఎంత కావాలి అనుకుంటే అంత యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ప్యాకెట్ ఇందులో వాడేస్తున్నాను. ఇది చక్కగా కలుపుకుంటూ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిఠాయి మేట్ కూడా యాడ్ చేస్తున్నాను. మిఠాయి మేట్ అనేది మీ స్వీట్ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మనము మిఠాయి మేట్ ఎంత యాడ్ చేసినా కూడా అంత స్వీట్నెస్ అయితే రాదండి డెఫినెట్గా. ఒకవేళ మీకు స్వీట్ లెవెల్ ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు వెనిలా ఇష్టం లేదు, వేరే ఫ్లేవర్స్ వాడుకుంటాము అంటే కూడా అలా కూడా వాడుకోవచ్చు. నేనైతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను సింపుల్గా. నాకైతే వెనిలా ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట. ఇది చక్కగా క్రీమీగా చూడండి ఎంత బాగా వచ్చిందో. టెక్స్చర్ అయితే బాగా కనిపిస్తుంది. ఇది కాస్త ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వేడిగా ఉండంగానే ఈ నట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఒక పిడికెడు ముందే యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ మిగతావన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఇంకా స్టవ్ మీద నుంచి పక్కకు దించేసుకొని చక్కగా చల్లారబెట్టేసి ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మీరు ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో తీసుకోవచ్చు. సో నేనైతే స్టీల్ బౌల్లోకి వేసేస్తున్నాను. సో ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తానమాట. మనకు ఇంకా ఇది నేను నైట్ టైం చేస్తున్నాను కాబట్టి కాస్త ఈ షాడో అదంతా కనిపిస్తుంది వీడియోలో కూడా. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయిలేండి. అమూల్ ఐస్ క్రీమ్ ఉంది అండ్ ఐస్ క్రీమ్స్ తింటూనే ఉన్నాము. బట్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ మంచిది కదా అని చెప్పి ఇంట్లోనే తయారు చేశాను. చూడండి అమూల్ అన్నాను కదా, అమూల్ కూడా ఇది తీసుకున్నాము. ఫ్రూట్ అండ్ నట్ ఫ్యాంటసీ అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ అమూల్ ఐస్ క్రీమ్స్ ఆటోమేటిక్గా చీప్ అండ్ బెస్ట్. ఇంకా అమూల్ చీజ్ ఇవన్నీ కూడా నేను డీప్ ఫ్రీజర్లోనే పెట్టుకుంటూ ఉంటాను. నెక్స్ట్ డే ఇంకా ఆగలేక ఐస్ క్రీమ్ చూసేద్దామని ఓపెన్ చేసేసాను. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని యాక్చువల్గా మనము స్పూన్ చక్కగా ఐస్ వాటర్లో పెట్టి ఇలా తీస్తేనేమో నీట్గా వచ్చేస్తుంది మనకు. అలా కాకుండా ఇలానే ట్రై చేస్తున్నాము. ఇలా కూడా తీయచ్చులేండి, ట్రై చేస్తున్నాను. జస్ట్ నార్మల్ స్పూన్తోనే వచ్చేస్తుంది మరి రౌండ్గా. చూసారా ఎంత బాగుంది కదా చూడ్డానికి. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడము. హెల్తీ కూడా అండ్ పెద్దగా టైం కూడా ఏం తీసుకోదు, తక్కువ ఇంగ్రీడియంట్సే. నేను ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.